Start చేద్దాం ఇంకా. Hi, myself Abhishek Verma. Today we are doing a long ride from Palgolu to Dhanushkodi. We can't reach Dhanushkodi in today night. We plan to stay at Chennai. It's 580 kilometers from here. Ride అయితే ఏం ప్లాన్ చేయాల. ఓకే అంటే ఓకే అనుకుని ఇలా చేస్తున్నాం. Let's see what will happen. No, I don't want to waste what's left. మనం ఇప్పుడు రైడ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. ప్రజెంట్ మనం ఆల్రెడీ తను క్రాస్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఏలూరు 70 కిలోమీటర్స్, చెన్నై 550 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, సాలూరుపేట అండ్ ఫైనల్ చెన్నై. బట్ టుడే అక్కడ హాల్ తీసుకుని నైట్ స్టే చేసి రిఫ్రెష్మెంట్ అనేది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేద్దాం. రామేశ్వరం నెక్స్ట్. ఏలూరు జస్ట్ ఇప్పుడే క్రాస్ అయ్యాం భయ్యా. హైవే మీద ఉన్నాం, సిటీలోంచి వెళ్ళలేదు. లెఫ్ట్ తీసుకుంటే సిటీ, మనం హైవే మీద ఉన్నాం. ఏలూరు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఆంధ్ర పికిల్స్ ఫేమస్ భయ్యా, భలే ఉంటుంది. పుళ్ళు, పచ్చళ్ళు అన్నీ ఉంటాయి. అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. ట్రై చేయండి ఎప్పుడైనా, వెబ్సైట్స్లో కూడా దొరుకుతాయి. విజయవాడ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదే బుడమేరు, విజయవాడ సిటీ ఎంట్రన్స్లో ఉంటుంది. మొన్న రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినాయి కదా. ఫస్ట్ రీజన్ వచ్చేసి హెవీ రైన్ఫాల్ అయితే, సెకండ్ రీజన్ బుడమేరే. ఈ వాటర్ ఎక్సెస్ వాటర్ రావడం, వాటర్ ఓవర్ఫ్లో అయిపోవడం, సిటీలోకి ఎంటర్ అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం దీనివల్ల. నేను చూసాను. సో విజయవాడ అయితే క్రాస్ అయిపోయాం. వారాహి బ్రిడ్జ్ మీద ఉన్నాం. కృష్ణానదిలో అయితే నీళ్ళైతే లేవు. విజయవాడ గురించి మాట్లాడుకుంటే విజయవాడ వెల్ డెవలప్డ్ సిటీ, ఇప్పటికే వెల్ డెవలప్డ్ సిటీ. అమరావతి దగ్గర కావడం వల్ల ఇక్కడ నుంచి అమరావతి జస్ట్ 39 కిలోమీటర్లు, హాఫ్ అన్ అవర్ జర్నీ. ఇంకా డెవలప్మెంట్ అంటే విజయవాడకి హెవీ గూడ్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. సెకండ్ లార్జెస్ట్ సిటీ కదా. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటికి సప్లై ఉంటుంది, ఇంపోర్టెడ్. చైనా నుంచి కూడా మ్యాక్సిమం బిజినెస్ చేసే వాళ్ళందరికీ గూడ్స్ ఇక్కడ నుంచే సప్లై అవుతాయి, ఎందుకంటే హోల్సేల్ మార్కెట్ విజయవాడ. ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హిందీ किधर जाना? यूपी से आता है. किधर जाना है? रामेश्वरम. एक बात पूछनी थी. हाँ? पहले मेरे को रामेश्वरम जाऊँ या फिर यहाँ पे श्रीशैलम? रखो भैया, सेव कर. रखो दे दो. బ్రోని కలిసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆయన పేరు గుల్షన్ యాదవ్, ఉత్తరప్రదేశ్ అంట. 4 నెలల నుంచి సైకిల్ తొక్కుతున్నాడంట. ఆయన జ్యోతిర్లింగాల యాత్ర, చార్ధామ్ యాత్ర కూడా సైకిల్ మీద చేస్తున్నాడంట. ప్రజెంట్ శ్రీశైలం చూసుకుని రామేశ్వరం వెళ్తా ఉంటున్నారు. అంటే అడిగారు, శ్రీశైలం చూసుకుని రామేశ్వరం వెళ్ళండి అని చెప్పాం. ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాయి, ఎందుకంటే చాలా పట్టుదల కావాలి. మేము బండి మీద వెళ్తానికే మాకు అట్లా అయిపోతున్నాయి. ఎప్పటికి 5 సార్లు ఆగాం. ఒంగోలు క్రాస్ అయిపోయాం, సిటీలోకి వెళ్ళదు. హైవే మీద స్టిక్ అయ్యండి, హైవే నుంచి కొట్టేసాం. ఒంగోలు ఆల్రెడీ దాటేసాం. అప్పటికి 280 కిలోమీటర్స్ అయితే దాటేసాం. ఆకలేస్తుంది. బాబాయ్ హోటల్ అని బోర్డు చూసాం. బాబాయ్తో మాట్లాడాలి ఖచ్చితంగా అని చెప్పి భోజనం చేసిన తర్వాత బాబాయ్తో మాట్లాడి విశేషాలు ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి అన్న వివరాలన్నీ రైడ్లో మాట్లాడుకుందాం మళ్ళా. రైట్ చలో. సో రైడ్ అయితే స్టార్ట్ అయింది. లంచ్ చేసిన తర్వాత బాబాయ్ లేడు, పిన్ ఉంది. పిన్నితో మాట్లాడాం. ఎక్కువసేపు మాట్లాడితే మరీ బాగోదని ఇక్కడ నుంచి చెన్నై 300 కిలోమీటర్స్. కొద్దిగా రైనింగ్ అయితే ఉంది,
చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇలా ఉండడం వల్లనే జర్నీ అయితే ఫాస్ట్గా వెళ్తుంది. ఎండ అయితే డిహైడ్రేట్ అయిపోతుండే వాళ్ళు అనే వాటికి. ఫుడ్ అయితే బాగానే ఉంది, ఫుడ్ సర్వీస్ అన్నీ బాగున్నాయి. ప్రైసే కొద్దిగా హెవీగా అనిపించింది. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. 1 అవర్ తీసుకున్న స్టాప్ అయితే. చెన్నై రీచ్ అయ్యేసరికి 8:39 అలా అనుకుంటున్నాం. మ్యాక్సిమం ఎర్లీగానే రీచ్ అయిపోవాలి. నెల్లూరు రీచ్ అయిపోయాం భయ్య. ఇంకెక్కడి నుంచి చెన్నై 173 కిలోమీటర్లు. ఇక్కడ హైవే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సిటీకి హైవేకి డిస్టర్బెన్స్ లేకుండా, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా. కొద్దిగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. ఇంకా లెఫ్ట్ తీసుకుంటే మనకి నెల్లూరు రూట్లోకి వెళ్ళిపోతాం. ఇంకా స్ట్రైట్ కంటిన్యూ అవుతాం మనం హైవే. Till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Close till I get up, time is barely on our side. వచ్చేసాం భయ్య. తమిళనాడు బోర్డర్కి ఎంటర్ అయిపోయాం. ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటేసి తమిళనాడు అరంబాకం అనే ఊరు ఎంటర్ అయ్యాం. ఇంకా ఫస్ట్ టోల్ గేట్ ఇది. చెక్ పోస్టులు అయితే 2 క్రాస్ అయ్యాం. మన ఆంధ్రప్రదేశ్ చెక్ పోస్ట్ ఒకటి కావాల్సిన చెకింగ్ ఏం లేదు. మన తమిళనాడు కూడా చెక్ పోస్ట్ ఉంది, కానీ ఏం చెక్ చేయలే. ఇది ఫస్ట్ టోల్ గేట్ ఇది. అక్కడైతే చెక్ చేయాలి, ఇక్కడ చెక్ చేస్తున్నట్టున్నారు. అదో బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇంకెక్కడి నుంచి చెన్నై 55 to 60 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్లీ. ఇంకేముంది, వచ్చేసాంగా. చెకింగ్ అయితే జరుగుతుంది. నీట్రా ఎవడో ఆపుతలేదు, మనం వెళ్ళిపోతున్నాం నీట్గా అనుకున్నాను. ఇక్కడ ఆపిటెట్టున్నారు. పంపించేస్తున్నారు భయ్య, ఆపట్లేదు. కార్ చెక్ చేశాడు, శుభ్రంగా రెస్ట్ తీసుకున్నాడు కూర్చొని. టైర్డ్ అయిపోయాడు పాపం. ఫైనల్లీ చెన్నై అయితే రీచ్ అయిపోయాం. 9:30 అయింది. ఇంకా రూమ్ అయితే ఏం తీసుకోవాలా, ఏం ప్లానింగ్ ఏం లేదు కదా. డైరెక్ట్గా వెళ్ళి ఇప్పుడు రూమ్స్ అన్నీ వెతుక్కోవాలి. ప్రస్తుతానికి రైడ్ ఎక్కడికంటే గొంతులు నొక్కేస్తున్నాయి అయ్యా బాబు, అసలు చేయలేకపోతున్నారు రైడ్. జల్పెట్స్ తీసుకుందామని వెళ్తున్నాం. 9:30 అయిపోయింది కదా. ఇక్కడ అన్న 9కే క్లోజ్ షాపులన్నీ. కేవలం ఒకే ఒక్క షాపు 10కి ఉంది క్లోజింగ్ టైం. లొకేషన్ పెట్టుకుని వెళ్తున్నాం. 9:30 అయింది. అక్కడ చూపించడానికి లొకేషన్కి 18 minutes చూపిస్తుంది. ఈ లోపు వెళ్ళిపోవాలని చూస్తున్నాం. ఫైనల్లీ ఏదైనా కానీ రైడ్ అయితే కంప్లీట్ చేసాం. ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా చెన్నై అయితే రీచ్ అయిపోయాం. రూమ్లో చెక్ ఇన్ అయ్యి మొత్తం లగేజ్ అంతా మౌలిని తీసేసి గదిలో పెట్టి వేడి స్నానం చేసి పెరుగన్నం తినాలనిపిస్తుంది. ఇంకా through the wastelands, through the highways, till my shadow turns to sun rays.